హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో ఒక మంచి రొమాన్స్ అండ్ కామెడీ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న అవిహితం మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే కాసర్గఢ్లోని రామేశ్వరం అనే పల్లెటూరుని చూపిస్తారు. ఒకరోజు రాత్రి అదే ఊరికి చెందిన ప్రకాష్ తన ఫ్రెండ్స్తో కలిసి ఊరి బయట డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా అందరూ డ్రింక్ చేస్తూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత ప్రకాష్ ఫ్రెండ్స్కి వారి భార్యల నుండి ఫోన్ రావడంతో ప్రకాష్కి బాయ్ చెప్పి వెళ్ళిపోగా ప్రకాష్ కూడా మిగిలిన మందు బాటిల్ తీసుకుని నడుచుకుంటూ ఊర్లో నుండి తన ఇంటి వైపు బయలుదేరుతాడు. ఇంకా ప్రకాష్కి ఇప్పటికీ కూడా పెళ్ళయి ఉండదు. అలా ఇంటికి వెళ్తున్న ప్రకాష్కి ఒక ఇంటి దగ్గర ఏదో శబ్దం వినిపించడంతో అక్కడే ఆగి అటువైపుగా చూస్తాడు. అయితే ఆ ఇంటి వెనకాల ఉన్న బాత్రూమ్ దగ్గర ఒక ఆడ మగ కలిసి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. ఆ దృశ్యం చూసిన ప్రకాష్ షాక్ అయ్యి అసలు వారు ఎవరో కనిపెట్టాలి అని వారి వైపే చూస్తూ ఉంటాడు. కానీ ఆ ప్లేస్ అంతా చీకటిగా ఉండడంతో వారి ఇద్దరి మొహాలు క్లియర్గా కనిపించవు. అలా కాసేపటికి ఆ మహిళ అక్కడ నుండి వెళ్ళిపోగా ఆ వ్యక్తి అక్కడ నుండి నడుచుకుంటూ ఆ పక్కనే ఉన్న తన ఇంటి వైపుగా వెళ్తాడు. అప్పుడే ప్రకాష్కి ఆ వ్యక్తి ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది. తన పేరు వినోద్. తనకి అదే ఊరిలో పిండి మిల్లు ఉంటుంది. ప్రకాష్కి ఆ వ్యక్తి ఎవరో క్లారిటీ వస్తుంది, కానీ ఆ మహిళ ఎవరో అర్థం కాదు. అయితే ఆ మహిళ వెళ్ళిన ఇల్లుని గమనించగా అది మాధవన్ గారి ఇల్లు అని అర్థమవుతుంది. కానీ ఆ మహిళ ఎవరో అర్థం కాక రాత్రంతా అదే ఆలోచిస్తూ ఉండిపోతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ప్రకాష్ రాత్రి తను చూసింది చెప్పాలి అని అదే ఊరిలో బట్టల టైలర్గా పనిచేసే తనకి తెలిసిన వేణు దగ్గరికి వెళ్ళి తనతో, వేణు అన్న ఒక విషయం చెప్పు, ఆ మాధవన్ గారు మీ స్నేహితుడే కదా అని అడగ్గా దానికి వేణు, అవును, ఇంతకీ ఆ మాధవన్కి ఏమైందిరా అని అడుగుతాడు. దానికి ప్రకాష్, ఇప్పటిదాకా ఏం కాలేదు, కానీ మరికొన్ని రోజుల్లో ఏమైనా కావచ్చు అని రాత్రి తను చూసిందంతా చెప్తాడు. అది విన్న వేణు షాక్ అయ్యి, నిజమేనారా, మాధవన్ చాలా మంచివాడు, నేను ఈ షాప్ పెట్టుకోవడానికి తనే ఈ స్థలం నాకు ఇచ్చాడు. మాధవన్ తన ఇద్దరు కొడుకులతో కలిసి సులియాకి పనికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ విషయం వారికి ఎలా చెప్పటం, అయినా నువ్వు చెప్పేది నిజమని ముందు నాకు తెలియాలి, ఆ మహిళ ఎవరో కూడా నాకు తెలియాలి అంటాడు. దానికి ప్రకాష్, నాకైతే ఆ మహిళ మాధవన్ కొడుకు ముకుందన్ భార్య అయిన నిర్మల అని డౌట్గా ఉంది. కావాలంటే ఈరోజు రాత్రి అదే సమయానికి నువ్వు నాతో పాటు రా, అప్పుడు నీకు నేను చెప్పేది నిజమని తెలుస్తుంది అంటాడు. దానికి వేణు, నిజం తెలుసుకోవడానికి సరే వస్తాను అంటాడు. ఇంకా అదే రోజు రాత్రి ప్రకాష్ అండ్ వేణు అదే ప్లేస్కి వెళ్ళి దూరం నుండి ఆ ఇంటి వైపే గమనిస్తూ ఉంటారు. అలా కాసేపటికే వినోద్ తన ఇంటి వెనక గోడ దూకి మాధవన్ ఇంటి వెనక ఉన్న బాత్రూమ్ దగ్గరికి వెళ్ళగా కాసేపటికే ఆ మహిళ కూడా అక్కడికి వస్తుంది. దాంతో ఇద్దరు హగ్ చేసుకుంటూ రొమాన్స్ చేసుకుంటారు. ప్రకాష్ అండ్ వేణు ఆ మహిళ ఎవరో కనిపెట్టాలి అని ఎంత ట్రై చేసినా సరే చీకట్లో తన ఫేస్ క్లియర్గా కనిపించదు. ఇంకా అలా ఇద్దరు బాత్రూంలోకి వెళ్ళి కలిశాక కాసేపటికే ఆ మహిళ అక్కడ నుండి వెళ్ళిపోగా వినోద్ కూడా ఎవరు చూడకుండా గోడ దూకి తన ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ప్రకాష్ వేణుతో, అన్న ఆ మహిళ ఫేస్ చూసావా, ఎవరు తను అని అడగ్గా దానికి వేణు, తన ఫేస్ క్లియర్గా కనిపించలేదు, కానీ ఆ మహిళ నీడ తన బాడీ కొలతలు బట్టి చూస్తూ ఉంటే తను పక్కాగా నిర్మల అని అనిపిస్తుంది అంటాడు. దానికి ప్రకాష్, అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు అన్నానగా దానికి వేణు, తన బ్లౌజ్తో పాటు ఊర్లో వారి ఆడవారి బ్లౌజ్ అన్ని కుట్టేది నేనేలే అంటాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం బాగా ఆలోచించిన వేణు, మాధవన్ నాకు మంచి మిత్రుడు, తన ఇంట్లో సమస్య అంటే తనకి చెప్పాలి కదా, కానీ మాధవన్ కుటుంబం వినోద్ కుటుంబం ఎప్పటి నుంచో గొడవలు పడుతూనే ఉన్నారు, అది ఒక పెద్ద కథ అంటాడు. దానికి ప్రకాష్, ముందు మాధవన్కి ఫోన్ చేసి విషయం చెప్పు అనగా దానికి ప్రకాష్, తనకి వయసు ఎక్కువరా, ఇప్పుడు ఇలాంటి విషయాలు చెప్తే హార్ట్ అటాక్ వస్తుంది, ఇంకా తన భార్య ఇలా చేస్తుంది అని నిర్మల భర్త ముకుందన్కి ఎలా చెప్పగలము, అందుకే ముకుందన్ తమ్ముడు మురళికి చెప్తే తనే తన నాన్నకి చెప్తాడు అని వేణు మురళికి ఫోన్ చేసి తను చూసిందంతా చెప్తాడు. అదంతా విన్న మురళి కూడా షాక్ అయ్యి తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడే వేణు అన్న కాల్ చేశాడు, మన నిర్మల వదిన ఇంకా వినోద్ అని వేణు చెప్పిందంతా చెప్తాడు. అది విన్న మాధవన్, నాకెందుకో ఇది నిజం కాదు అనిపిస్తుంది, కానీ వేణు చూశాను అని చెప్తున్నాడు కాబట్టి ఏదో కొంచెమైనా నిజం ఉండే ఛాన్స్ ఉంది, ఈ విషయం ఇప్పుడే అన్నయ్యకు చెప్పకు, ముందు నువ్వు ఊరికి వెళ్ళి అసలు నిజమేంటో కనుక్కో, నీకు ఆ వినోద్కి మధ్య కొన్ని గొడవలు ఉన్నాయని నాకు కూడా తెలుసు, అయితే ఆ కక్ష ఇప్పుడు వాడి మీద చూపకు, ఊరికి వెళ్ళి నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పడంతో మురళి వెంటనే ఊరికి బయలుదేరి వెళ్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి వినోద్తో అఫేర్లో ఉన్న మహిళ ఎవరు అనేది ఇంకా ఎవ్వరికి క్లారిటీగా తెలియదు, కానీ వేణు మాత్రం ఆ మహిళ బాడీ కొలతల ద్వారా తను నిర్మల అనే డౌట్తో కన్ఫర్మ్ చేసి ఉంటాడు. సీన్ కట్ చేస్తే అలా మురళి ఊరికి వచ్చి తన ఫ్రెండ్ నితీష్ని కలిసి నేరుగా
వేణు షాప్ దగ్గరికి వెళ్ళి తనని కలిసి మాట్లాడగా వేణు తనతో నేను చూసింది మాత్రమే చెప్పాను, అయినా నేను చెప్పాను అని కాదు, నువ్వు కూడా నీ కళ్ళారా చూశాక అప్పుడే కన్ఫర్మ్ చేసుకో, ఈ విషయం మనం నలుగురి మధ్యనే ఉండాలి అని చెప్పగా దానికి మురళి ఈ విషయం మా నాన్నకి కూడా తెలుసు, తనే నన్ను ఇక్కడికి పంపాడు అని చెప్తాడు. అది విన్న వేణు మురళితో రాత్రి దాకా నువ్వు ఇక్కడే ఉండు, రాత్రి మేము చెప్పిన ప్లేస్కి వెళ్ళి అక్కడ జరిగేది చూసి కన్ఫర్మ్ చేసుకో, నీకు ఆ వినోద్కి ఉన్న పాత కక్షల మూలంగా తనతో గొడవ పెట్టుకోకు, నేను ఇంటికి వెళ్ళి రాత్రికి వస్తాను అని చెప్పి అలా వేణు అండ్ ప్రకాష్ అక్కడ నుండి వెళ్తారు. అప్పుడే ప్రకాష్ వేణుతో అన్న అసలు మురళి అండ్ వినోద్కి మధ్య గొడవలు ఏంటి అని అడగ్గా దానికి వేణు ఆ రెండు ఫ్యామిలీస్ ఒకప్పుడు కలిసే ఉండేవి, కానీ మాధవన్ తండ్రి వినోద్ ఫ్యామిలీకి 5 సెంట్ల స్థలం అమ్మాడు, ఈ విషయం గురించి తను ఎవ్వరికీ చెప్పలేదు, అయితే అగ్రిమెంట్ ముందు రోజు తలపై కొబ్బరి బొండం పడి చనిపోయాడు. వినోద్ ఫ్యామిలీ వారు ఏమంటున్నారంటే మాధవన్కి చెందిన బాత్రూమ్ కూడా వారి స్థలంలోనే ఉంది అని ఫిక్స్ అయ్యారు, అప్పటి నుండి అలా వారి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని అంతా చెప్తాడు. మరో పక్క నితీష్ మురళితో మీ వదిన ఇలాంటి పని చేస్తుంది అంటే అస్సలు నమ్మలేకపోతున్నారా, మనం ఈ రోజు రాత్రికే వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఊరందరికీ చెప్దామనగా దానికి మురళి వద్దురా, ముందు మనం చూద్దాం, తర్వాత అన్నయ్యకి చెప్పి తన నిర్ణయం అంటాడు. అదే టైంకే నితీష్కి తన భార్య నిషా ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు, ఇంటికి వస్తారా, ఎన్ని గంటలకు వస్తారో అని పదే పదే అడగ్గా దానికి నితీష్ ప్రతిరోజు ఇలా ఎందుకు అడుగుతావే, ఇంటికి వచ్చే ముందు కాల్ చేస్తాను కదా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇంకా అదే రోజు రాత్రి మురళి అండ్ నితీష్ వేణు చెప్పిన ప్లేస్కి వెళ్ళి దూరం నుండి చూస్తూ ఉంటారు. అలా కాసేపటికే బాత్రూమ్ దగ్గరికి ఒక మహిళ రాగా చీకటిలో తన ఫేస్ క్లియర్గా కనబడకపోయినా సరే మురళి అండ్ నితీష్ తను నిర్మలానే అనుకుంటారు. అయితే అలా ఎంతసేపు వెయిట్ చేసినా సరే ఈరోజు వినోద్ అక్కడికి రాడు. దాంతో నిర్మల కూడా కాసేపు వెయిట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోవడంతో మురళి అండ్ నితీష్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరో పక్క వేణు అండ్ ప్రకాష్ షాప్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ప్రకాష్ వేణుతో అన్న ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంటికి వెళ్దాం పదా, మీ భార్య ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటుంది కదా అనగా అది విన్న వేణు సరే అని అలా ఇంటికి వెళ్తాడు. అయితే ఇంటికి తాళం వేసి తన భార్య కూడా ఉండదు. దాంతో వేణు కొంచెం టెన్షన్ పడతాడు, ఎందుకంటే తన భార్య కూడా ఎక్కడ అఫేర్ పెట్టుకుందో అని. కానీ అప్పుడే వేణు భార్య ఇంటికి వచ్చి సాయంత్రం నుండి ఇంట్లో కరెంట్ లేదు, అందుకే యశోద ఇంటి దగ్గరికి వెళ్ళాను అని చెప్పడంతో అది విన్న వేణు కొంచెం కూల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం వేణు అండ్ ప్రకాష్ రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాలి అని మురళి ఇంటికి వెళ్ళి తనని కలిసి అడగ్గా దానికి మురళి రాత్రి వాడు రాలేదు, మేము రాత్రంతా చూసాము, వాడు రాలేదు, కానీ తను వచ్చింది అని చెప్తాడు. అదే టైంకే నిర్మల మురళి అమ్మతో అత్తమ్మ నేను గోధుమలు తీసుకొని మిల్లికి వెళ్ళి వస్తా అని చెప్పి వెళ్తుంది. అది విన్న ముగ్గురు తను పక్కగా వినోద్ గాడి మిల్లికే వెళ్తుంది అని అలా దూరం నుండి నిర్మలానే ఫాలో అవుతూ వెళ్తారు. ఎలాగైనా నిర్మల అండ్ వినోద్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని ఫిక్స్ అవుతారు. ఇంకా అలా నిర్మల మిల్లు దగ్గరికి వెళ్ళగా వినోద్ తనతో కొంచెం క్లోజ్గానే మాట్లాడతాడు. అదంతా దూరం నుండి చూస్తున్న మురళికి వారి మధ్య నిజంగానే ఏదో ఉందని అర్థమయ్యే ఫీల్ అవ్వగా వేణు అండ్ ప్రకాష్ దానికి ధైర్యం చెప్తారు. తర్వాత మురళి తన ఫాదర్కి ఫోన్ చేసి నిర్మల అండ్ వినోద్ మధ్య నిజంగానే అఫేర్ ఉంది, ఇంకా ఈ విషయం అన్నయ్యకి చెప్పడం మంచిది అనగా దానికి తన ఫాదర్ ఈ విషయం నేను ఒక్కడినే తనకి చెప్పలేను, నువ్వు కూడా ఇక్కడికి రా, ఇద్దరం కలిసి తనకి విషయం చెప్దామంటాడు. దాంతో అదే రోజు మురళి తన అమ్మకి చెప్పి ఊరికి బయలుదేరుతూ నితీష్ని కలిసి మాట్లాడగా నితీష్ తనతో ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అనగా దానికి మురళి ఒకవేళ వాడికి ఈ నిజం తెలిస్తే తర్వాత ఏం చేయాలో నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంటాడు. దానికి నితీష్ నువ్వు ఏమైనా చెయ్యి కానీ నీకు తోడుగా నేను ఉంటాలి అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అలా మురళి వెళ్ళి తన ఫాదర్ని కలిసి మాట్లాడిన తర్వాత తన ఫాదర్ వెళ్ళి ముకుందన్ని పిలిచి నీ భార్య నిర్మల గురించి నీకు ఒక నిజం చెప్పాలి అని అంతా చెప్తాడు. అది విన్న ముకుందన్ షాక్ అయ్యి చాలా ఎమోషనల్ అవుతాడు. తన ఫాదర్ తనతో నువ్వు నీ భార్యకి విడాకులు ఇవ్వాలి లేదా సమస్యని పరిష్కరించుకొని తనతో కలిసి ఉండాలి, నీకు ఏది ఇష్టమైతే అదే చెయ్యి, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. నిజానికి ముకుందన్కి తన భార్య అంటే ప్రాణం, కానీ తన భార్య ఇలాంటి తప్పు చేస్తుంది అని తెలిసి చాలా ఎమోషనల్ అవుతాడు. ఇంకా బాగా ఆలోచించిన ముకుందన్ తర్వాత తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి నాన్న నేను నిర్ణయం తీసుకున్నాను, నేను నా భార్యకి విడాకులు ఇస్తాను, కానీ నేను ఈ విషయాన్ని అంత తేలికగా వదిలిపెట్టను అంటాడు. అది విన్న మురళి మనం వెంటనే వెళ్ళి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వారికి తగిన బుద్ధి చెప్పాలి అంటాడు. దానికి తన ఫాదర్ వారిని అందరి ముందు పట్టుకోవాలి, మీరు ఇద్దరు ఇంటికి వెళ్ళండి, మీ పెద్దనాన్న కుమారునితో మాట్లాడి వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే ప్లాన్ ఆలోచించండి, ఇక్కడ పనంతా నేను చూసుకుంటాను అని చెప్పి అలాగే ముకుందంతో నువ్వు ఎప్పట్లాగే నీ భార్యతో నవ్వుతూ ఉండు, నీకు నిజం తెలిసింది అని నీ భార్యకి తెలిస్తే తను జాగ్రత్త పడే అవకాశం ఉంది, అప్పుడు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే ఛాన్స్ ఉండదు అని చెప్తాడు. అది విన్న ముకుందన్ కూడా ఓకే అని చెప్పి అలా మురళి అండ్ ముకుందన్ ఇంటికి బయలుదేరి వెళ్తారు. ముకుందన్ అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉండగా మురళి మాత్రం వారిని రెడ్ హ్యాండెడ్గా ఎలా పట్టుకోవాలి
పట్టుకోవాలని ప్లాన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అలా మురళి అండ్ ముకుందన్ ఇంటికి రాగా నిర్మల ముకుందన్ని చూసి ఊరికి వస్తున్నా అని ఒక మాట కూడా చెప్పలేదు అని మాట్లాడగా ముకుందన్కి వినోద్ అండ్ నిర్మల అఫైర్ల గురించి గుర్తొచ్చి తనతో కొంచెం కోపంగా మాట్లాడతాడు. అది గమనించిన మురళి తనని పక్కకి తీసుకుని వెళ్ళి, నాన్న చెప్పింది మర్చిపోయావా? నీ భార్యతో ఎప్పట్లాగే హ్యాపీగా మాట్లాడు, లేదంటే మనకు నిజం తెలిసిపోయిందని తనకి అర్థమయ్యి జాగ్రత్త పడుతుంది అని చెప్తాడు. ఇంకా తర్వాత నిర్మల ముకుందన్ దగ్గరికి వెళ్ళి, మురళి అయినా అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉంటాడు, మీరెందుకు రారు? నేను ఇక్కడ ఒంటరిగా ఉంటాను కదా అని అడగ్గా దానికి ముకుందన్, నీకు కూడా అదే ఇష్టం కదా అంటాడు. దానికి నిర్మల, అయితే ఒక పని చేయండి, దుబాయ్కి వెళ్ళి 4 సంవత్సరాలు ఉండిరండి, అప్పటిదాకా నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత మురళి అండ్ ముకుందన్ వెళ్ళి తన పెదనాన్న కుమారన్ అండ్ తన కొడుకు మహేష్ని కలిసి తనకి విషయమంతా చెప్పగా అదంతా విన్న కుమారన్, నాకెందుకో ఇదంతా నిజం కాదు అనిపిస్తుంది, కానీ మీరు చూశాను అని చెప్తున్నారు కాబట్టి సరే దీనికి ఒక పరిష్కారం చూడాలి, ఇది ఊర్లో తెలిస్తే మన కుటుంబ గౌరవం దెబ్బతింటుంది, అందుకే ఈ విషయం ఎవరికీ తెలియకుండా మనమే జాగ్రత్త పడే వారికి తెలియకుండా వారి అఫైర్ని రెడీ హ్యాండెడ్గా పట్టుకోవాలి, దీనికోసం మనం బాగా ఆలోచించి ఒక ప్లాన్ వేద్దామని మాట్లాడుకుంటారు. సీన్ కట్ చేస్తే అలా మురళి అండ్ ముకుందన్ తన పెదనాన్న అండ్ మహేష్తో మాట్లాడి రాత్రి ఇంటికి రాగా తన అమ్మ అండ్ నిర్మల వారిని చూసి ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు, ఫోన్ చేసినా సరే లిఫ్ట్ చేయలేదని అడగ్గా దానికి మురళి పెదనాన్న ఇంటికి వెళ్ళామని చెప్తారు. అయితే అప్పుడే ముకుందన్కి మల్లె పువ్వుల వాసన రావడంతో అదే విషయం గురించి అడగ్గా దానికి నిర్మల బాత్రూమ్ పక్కన ఉన్న మల్లె చెట్టుకి పువ్వులు పూసాయని చెప్తుంది. అది విన్న ముకుందన్కి డౌట్ వచ్చి ఆ బాత్రూమ్ పక్కన ఈ మధ్య చాలా విషయాలు జరుగుతున్నాయని ఇంకా అక్కడే కట్టేసి ఉండే తమ పెంపుడు కుక్క అరుస్తూ ఉండడంతో టార్చ్ తీసుకుని చూడ్డానికి వెళ్తాడు. దాంతో నిర్మల కొంచెం టెన్షన్ పడుతూ పక్కింటి పిల్లి వచ్చింటుందిలే అంటుంది. దానికి ముకుందన్ ఆ పిల్లిని ఎలాగైనా పట్టుకొని తీరతాలే అంటాడు. కానీ అక్కడ ముకుందన్కి ఎవ్వరూ కనిపించరు. ఇంకా మరుసటి రోజు ఉదయం మురళి తన పెదనాన్న ఇంటికి వెళ్ళబోగా అప్పుడే ముకుందన్ కూతురు తమ పెంపుడు కుక్క దగ్గర పడి ఉన్న ఒక ఎముక తీసుకుని వచ్చి దాన్ని తన అమ్మకి చూపించగా దాన్ని చూసిన నిర్మల, ఇదేదో మటన్ ఎముకలా ఉంది, ఇది మన కుక్క తీసుకొచ్చి ఉంటుందిలే అని చెప్పి దాన్ని పక్కన పడేస్తుంది. ఇంకా అదంతా చూసిన మురళి అండ్ ముకుందన్ వేణు తమకి చెప్పింది గుర్తు చేసుకుంటారు. నిజానికి ఆ రోజు రాత్రే వేణు అండ్ ప్రకాష్ వినోద్ని గమనిస్తూ ఉండగా వినోద్ నిర్మల వాళ్ళ ఇంటి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడే ఉన్న ఆ కుక్క అరవకుండా దానికి ఏదో తినడానికి పడేసి వెళ్ళాడు అని, అందుకే ఆ కుక్క వారిద్దరూ అక్కడ కలిసి ఉన్నప్పుడు అది అరవట్లేదు అని చెప్పి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం నిర్మల కొత్త చీర కట్టుకొని ఉండడం చూసిన ముకుందన్ తనతో కొత్త చీర కట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అడగ్గా దానికి నిర్మల మిర్చి కారం పట్టించడానికి మిల్లుకు వెళ్తున్నా అని చెప్తుంది. అది విన్న ముకుందన్, మిల్లుకు వెళ్ళడానికి ఇంతలా రెడీ అయ్యి వెళ్ళాలా ఏంటి, అయినా ఆ సంచి నాకు ఇవ్వు, నేను అటే వెళ్తున్నా, కారం పట్టించుకొని తీసుకువస్తాను అని సంచి ఇప్పించుకొని వినోద్ మిల్లు దగ్గరికి వెళ్తాడు. ముకుందన్ని చూసిన వినోద్ తనతో, ముకుందన్ ఎలా ఉన్నావు, చాలా రోజులైంది చూసి అని అడగ్గా దానికి ముకుందన్, సులియాలో గుడి పనులు చేయడానికి వెళ్ళానులే అంటాడు. దానికి వినోద్, హా అవును నిర్మల చెప్పిందిలే, నేను నిర్మల తరచుగా కలుస్తూ ఉంటాము, పట్టించడానికి మిరపకాయలు తెచ్చావా, నిర్మల మసాలాలు అదరగొట్టేస్తుంది అని చెప్తాడు. అదంతా విన్న ముకుందన్కి తను అనుమానిస్తున్నదే నిజమని అర్థమవుతుంది. వినోదే తన నోటితో తను నిర్మల తరచుగా కలుస్తూ ఉంటామని చెప్పడంతో కోపంతో రగిలిపోతాడు. ఈ విషయం తన పెదనాన్నకి చెప్పాలి అని తన వుడ్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాడు. అక్కడే మురళి, నితీష్, వేణు అండ్ ప్రకాష్ కూడా ఉంటారు. ముకుందన్ వారితో, నేను ఇప్పుడే ఆ వినోద్ గాడిని కలిసి వచ్చాను, వాడంతట వాడే నిజం ఒప్పుకున్నాడు, నిర్మలని తరచుగా కలుస్తున్నా అని, ఇంకా మనం దేనికోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, వారి అక్రమ సంబంధాన్ని అందరికీ తెలిసేలా బట్టబయలు చేద్దామని చెప్తాడు. అదంతా విన్నవారు మురళి వైపు చూసి నీ ప్లాన్ ఏంటో చెప్పరా అనగా మురళి వారికి తన ప్లాన్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది విన్న అందరికీ ఆ ప్లాన్ నచ్చడంతో ఈ ప్లాన్ ద్వారా వారి అక్రమ సంబంధాన్ని రెడీ హ్యాండెడ్గా పట్టుకోవాలని ఫిక్స్ అవుతారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం మురళి ప్లాన్ ఎగ్జిక్యూషన్ మొదలుపెట్టి తన సులియాకి వెళ్తున్నా అని ఇంట్లో చెప్పి తన పెదనాన్న వుడ్ ఫ్యాక్టరీ దగ్గరికి చేరుకుంటాడు. ఇంకా తర్వాత ఉదయం 10:30కి ముకుందన్ తన భార్యతో, నాకు కూడా గుడి దగ్గర పని ఉంది, తర్వాత రాధా ఇంటికి వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అలా సాయంత్రం చీకటి పడేదాకా మురళి అండ్ ముకుందన్, వారి పెదనాన్న మహేష్, వేణు, ప్రకాష్ అండ్ నితీష్ అందరూ అదే వుడ్ ఫ్యాక్టరీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా చీకటి పడడంతో ముకుందన్ ఇంకా ఇంటికి రాకపోవడంతో నిర్మల ఇంటికి వస్తున్నాడో లేదో తెలుసుకోవడానికి ముకుందన్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే ముకుందన్ ప్లాన్ ప్రకారం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో నిర్మల రాధాకి ఫోన్ చేసి ముకుందన్ గురించి అడగ్గా దానికి రాధా కూడా ప్లాన్ ప్రకారం నిర్మలతో, ముకుందన్కి ఈరోజు పని పూర్తి కాలేదు, ఇక్కడే ఉండిపోయాడు, ఇంటికి రాడు అని చెప్తుంది. దాంతో నిర్మల కాల్ కట్ చేస్తుంది. ఇంకా తమ ప్లాన్ ప్రకారమే అంతా జరగడంతో ఈరోజు రాత్రి నిర్మల అండ్ వినోద్ పక్కగా కలుస్తారు అని, వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని ఫిక్స్ అవుతారు. దాంతో ముకుందన్ పెదనాన్న అండ్ మహేష్ వేణు టైలర్ షాప్ దగ్గరికి చేరుకోగా
వేణు అండ్ ప్రకాష్ అక్కడే ఉన్న వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ముకుందన్ ఇంటిని వినోద్ ఇంటిని గమనిస్తూ ఉంటారు. ఇంకా ముకుందన్ అండ్ మురళి బ్లాక్ డ్రెస్ వేసుకుని నిర్మల అండ్ వినోద్ అఫేర్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు ఆ ఇంటి దగ్గరలోని అరటి తోట దగ్గరికి వెళ్ళి దూరం నుండి గమనిస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే టీవీలో సీరియల్ స్టార్ట్ అవడంతో నిర్మల అండ్ తన అత్త సీరియల్ చూస్తూ ఉంటారు. అదే టైంకే ముకుందన్ ఇంటి బాత్రూమ్ దగ్గర కట్టేసిన వారి కుక్క అరవటం స్టార్ట్ చేస్తుంది. దాంతో మురళి అండ్ ముకుందన్ ఈ కుక్క అరిచి తమ ప్లాన్ ఎక్కడ పాడు చేస్తుందో అని టెన్షన్ పడతారు. మరోపక్క కుక్క అరుస్తూ ఉండడంతో ముకుందన్ అమ్మ నిర్మలతో కుక్క ఎందుకో అరుస్తుంది వెళ్ళి చూసిరా అని చెప్పడంతో నిర్మల టార్చ్ వేసుకుని బయటికి వెళ్ళి ఆ చుట్టుపక్కలంతా ఎవరన్నా ఉన్నారేమో టార్చ్ వేసి చూడగా ముకుందన్ అండ్ మురళి తాము కనబడకుండా దాక్కుంటారు. ఇంకా తర్వాత అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో నిర్మల మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అదంతా వాటర్ ట్యాంక్ పై నుండి వేణు అండ్ ప్రకాష్ చూస్తూ అక్కడ జరిగేదంతా కింద ఉన్న నితీష్, మహేష్ అండ్ కుమారానికి చెప్తూ ఉంటారు. మరోపక్క కుక్క మళ్ళీ అరుస్తూ ఉండడంతో తమ ప్లాన్ ఎక్కడ ఫెయిల్ అవుతుందో అని మురళి ముకుందని అక్కడే ఉండమని చెప్పి కుక్కని అరవకుండా చేయడానికి తన దగ్గరికి వెళ్ళి దానికి ఫుడ్ పెట్టి అరవకుండా చేస్తాడు. అయితే అదే టైంకే ఇంటి బయట సౌండ్ రావడంతో నిర్మల కిటికీ ఓపెన్ చేసి టార్చ్ వేసి బయట చూడగా మురళి తనకి కనబడకుండా గోడ చాటుగా దాక్కుంటాడు. అప్పుడే నిర్మలతో తన అత్త నా బీపీ టాబ్లెట్స్ ఇక్కడే ఉన్నాయి కదా, మరి నాకు ఇందాక ఇచ్చిన టాబ్లెట్స్ ఏంటని అడగ్గా దానికి నిర్మల సారీ అత్తయ్య నీకు వేరే టాబ్లెట్స్ ఇచ్చాను అనుకుంటా అని చెప్తుంది. అదంతా విన్న మురళి కొంచెం షాక్ అయ్యి వెంటనే ముకుందన్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య వదిన ప్లాన్ ఏంటో అర్థమయ్యింది. ప్రతిరోజు రాత్రి బీపీ టాబ్లెట్స్ అని చెప్పి అమ్మకి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి తను నిద్రపోయాక వదిన వెళ్ళి ఆ వినోద్ గారిని కలుస్తుంది. ఈరోజు పక్కాగా ఇద్దరు కలుస్తారు, వారిని కలర చూసి పట్టుకుందామని చెప్పి అక్కడే వెయిట్ చేస్తారు. ఇంకా అలా కాసేపటికే టీవీలో సీరియల్ అయిపోవడంతో నిర్మల అండ్ తన అత్తయ్య టీవీ ఆఫ్ చేసి ఇంట్లో లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటారు. అలా కాసేపటికే వినోద్ ఇంట్లో లైట్స్ ఆన్ అవుతాయి. దాంతో మురళి అండ్ ముకుందన్ అటువైపే గమనిస్తూ ఉంటారు. మరోపక్క వాటర్ ట్యాంక్ పై నుండి వేణు అండ్ ప్రకాష్ కూడా అదంతా చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే ముకుందన్ ఇంటి బాత్రూమ్ దగ్గరికి ఎప్పట్లాగే ఒక మహిళ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. చీకట్లో తన ఫేస్ కనిపించదు, కానీ తనని చూసిన మురళి అండ్ ముకుందన్ తను పక్కాగా నిర్మల అని ఫిక్స్ అవుతారు. అప్పుడే వినోద్ కూడా తన ఇంటి గోడ దూకి నెమ్మదిగా ముకుందన్ ఇంటి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి ఎప్పట్లాగే కుక్క అరవకుండా దానికి మత్తు కలిపిన ఎముక వేసి వెళ్ళి ఆ మహిళతో కలిసి హగ్ చేసుకుని కిస్ చేస్తాడు. అదంతా చూస్తున్న ముకుందన్ తను ఎంతగానో ఇష్టపడే భార్య తనని మోసం చేస్తూ మరొకరితో అఫేర్ పెట్టుకుందని చాలా ఎమోషనల్ అవుతాడు. మురళి కోపంతో రగిలిపోతాడు. అప్పుడే వినోద్ ఆ మహిళను తీసుకుని అదే బాత్రూంలోకి వెళ్తాడు. అది చూసిన మురళి అండ్ ముకుందన్ వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి బయట నుండి బాత్రూమ్కి గెడ వేస్తారు. అది చూసిన వేణు అండ్ ప్రకాష్ కింద ఉన్న నితీష్, మహేష్ అండ్ కుమారన్కి అదే విషయం చెప్పి అందరూ అక్కడికి చేరుకొని ఊరి వాళ్ళందరికీ వారి అఫేర్ గురించి రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి అని ఊరి వాళ్ళందరినీ అక్కడికి పిలిచి రే వినోద్ నీ బండారం ఈ రోజుతో అందరికీ తెలిసిపోతుందిరా, బయట నీకు గట్టి స్వాగతం పలుకుతామంటాడు. ఇంకా ముకుందన్ కోపంతో రగిలిపోయి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ అరుపులు విన్న ముకుందనమ్మ నిద్రలేచి అక్కడికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందని అడగ్గా ముకుందన్ తనతో అమ్మ మన నిర్మల పక్కింటి వినోద్ గాడితో అఫేర్ పెట్టుకుంది, ఈ విషయం పెద్దది చేయకూడదు అనే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నా, కానీ ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా వారిని పట్టుకున్నామని చెప్తాడు. అది విన్న ముకుందనమ్మ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తుంది. అదేంటంటే నా కోడలు వినోద్తో అఫేర్ పెట్టుకుని ఈ బాత్రూంలో ఉంది అంటున్నారా, మరి నా రూమ్లో నా పక్కన పడుకుంది ఎవరు అని నిర్మలాని అక్కడికి పిలవగా నిర్మల అక్కడికి వస్తుంది. తనని చూసి అక్కడి వారందరూ షాక్లో ఉండిపోతారు. నిర్మల ఇక్కడే ఉంటే మరి వినోద్తో అఫేర్ పెట్టుకుంది ఎవరు అని బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి వారిని బయటికి పిలవగా వినోద్తో అఫేర్ పెట్టుకున్న మహిళని చూసి అందరి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకు అంటే వినోద్తో సంబంధం పెట్టుకుంది నిర్మల కాదు, గీత. ఇంతకీ ఈ గీత ఎవరు అంటే ముకుందన్ పెదనాన్న కొడుకైన మహేష్ భార్య. గీత సంబంధం గురించి తెలిసిన మహేష్ షాక్ అయ్యి తన భార్యని బాగా తిడతాడు. దాంతో మురళి అండ్ ముకుందన్ మహేష్తో గొడవ పడకురా, మనం ఇదంతా కూర్చొని మాట్లాడుకుందాం, ఎంతైనా తను నీ భార్య కదా అంటారు. దానికి మహేష్ కోపంతో అక్కడ ఉన్నది నీ భార్య అనుకున్నప్పుడు నువ్వు ఇలా మాట్లాడలేదే, వారిని పట్టుకుని 4 తగిలించి కోర్టు కేసులు తిప్పాలి అని చూసావు కదా, ఇప్పుడు ఇది నా సమస్య కాబట్టి శ్రీరాముడిలా చెప్తున్నావు, అక్కడ నీ వదిన ఉందనుకున్నప్పుడు పెద్ద సిఐడిలా ప్లాన్ రెడీ చేశావు కదా అంటాడు. అలాగే నిర్మలతో నీ మొగుడు మరిది నిన్ను అనుమానించి వాడితో ఉన్నప్పుడు నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అనే ఈ ప్లాన్ అంతా వేశారు. ఇంకా ఈ వేణు అన్న మన ఊర్లోని ఆడవాళ్ళ నీడలు చూసి కూడా కొలతలు చెప్తున్నాడు, తనే అది నువ్వే అని కన్ఫర్మ్ చేశాడు. ఇంకా ఈ ప్రకాష్ చూడకపోయి ఉంటే నా భార్య ఇలాంటిది అని తెలిసి ఉండేదే కాదు అని అంతా చెప్తాడు. ఇంకా మహేష్ అండ్ తన ఫ్యామిలీ కోపంతో ఊర్లో మా పరువంతా పోయేలా చేశావని గీతపై సీరియస్ అయి తనని కొట్టబోగా గీత ఏడుస్తూ ఇక్కడ నా జీవితమే నాశనం అవుతుంటే మీరు ఇంకా పరువు గురించి మాట్లాడుతున్నారా, అసలు నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం నా భర్త మహేషే. పెళ్ళైన రోజు నుండి ఏ ఒక్కరోజు కూడా నన్ను తన భార్యలా ప్రేమగా చూడలేదు, ప్రేమగా మాట్లాడలేదు, అసలు నా ఇష్టాలు ఏంటి
ఏంటి నేను ఎందుకు బాధపడుతున్నానో కనుక్కున్న రోజే లేదు. నా భర్తే నన్ను పట్టించుకోకపోవడంతో ఎప్పుడూ ఒంటరిగా బాధపడుతున్న నాకు మిల్లులో వినోద్ పరిచయం నా జీవితానికి కొత్త సంతోషాన్ని పరిచయం చేశాడు. నా గురించే ఆలోచించే మనిషి దొరికాడు అనిపించింది. అందుకే ఇంకా తనతోనే నా జీవితం అనుకున్నాను. అందుకే తనతో కలుస్తున్నాను. ఇందులో తప్పేముంది? భర్త దగ్గర భార్యకి ప్రేమ దొరక్కపోతే భార్య మాత్రం ఏం చేస్తుంది? తనపై ప్రేమని చూపించే వాడి కోసం వెళ్తుంది కదా. మీ అందరూ ఒప్పుకుంటే నేను ఇక మీదట వినోద్తోనే ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో అది విన్న మహేష్ అండ్ ఫ్యామిలీకి మరో దారి లేక గీతాదిష్టానికి తనని వదిలేస్తారు. ఇంకా అదంతా చూసిన ముకుందనమ్మ మురళి చెంప చెల్లుమనేలా కొట్టి, నిర్మల ఎలాంటిదో నాకు బాగా తెలుసురా, అలాంటి అమ్మాయిని అనుమానించి ఇదంతా చేశారు. మీ నాన్న మీరు కూడా ఎప్పుడు పనులు అంటూ ఊరూరా తిరుగుతూ అసలు ఇంట్లో మీకు ఫ్యామిలీ ఉందని మర్చిపోతూ ఉంటారు. తప్పు చెయ్యాలి అనుకుంటే ఆడదానికి ఒక్క నిమిషం పని కాదు, కానీ అందరూ అలా చెయ్యరు. నిర్మల నా కోడలిగా ఉంది కాబట్టే ఈ ఇల్లు ఇంకా సంతోషంగా ఉంది, లేదంటే ఎప్పుడో ముక్కలుగా చీలి ఉండేది అని నిర్మలతో నిన్ను అనుమానించిన నీ భర్త చెంప చెల్లుమనేలా ఊరందరి ముందు కొట్టి మీ మధ్య ఉన్న అనుమానాన్ని ఈ రోజుతో ఇక్కడితో పాతి పెట్టేయండి అని చెప్పడంతో అది విన్న నిర్మల కూడా చాలా ఎమోషనల్ అయ్యి ముకుందన్ని చెంప చెల్లుమనేలా కొట్టి ఏడుస్తుంది. ఇంకా అదంతా చూసిన ముకుందన్ కూడా రియలైజ్ అయ్యి తనకి సారీ చెప్పి అలా ఇద్దరు కలిసిపోతారు. ఇదిలా ఉంటే వినోద్ గీతాని తనతో పాటు తీసుకెళ్లబోగా అప్పుడే వేణు వారిని ఆపి బాత్రూమ్ డోర్ పై ఉన్న ప్యాంట్ గీతాకి చూపించి, నీ తమ్ముడు రాజన్ పెళ్లి కోసం రాత్రంతా నీ కోసం కుట్టిన ప్యాంట్ ఇది, తీసుకుపో అంటాడు. దాన్ని చూసిన గీత ఆ ప్యాంట్ నాది కాదు అని చెప్పి వెళ్ళిపోగా వేణు ఆ ప్యాంటుని చూస్తూ, దేవుడా నా లెక్కలన్నీ ఇలా ప్రతిసారి తప్పవుతున్నాయి ఏంటి అని వేణు అండ్ ప్రకాష్ ఆలోచనలో పడగా వినోద్ అండ్ గీత వినోద్ వాళ్ళ ఇంటి గోడ దూకి ఇంట్లోకి వెళ్తూ వారి వైపు చూసి ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఇంతకీ బాత్రూమ్ డోర్ పై ఉన్న ఆ ప్యాంట్ ఎవరిది అనే క్వశ్చన్ మార్క్ తో మూవీ అనేది ఎండ్ అవుతుంది.